వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ గ్రామంలో నీళ్లు లేక పశువులకు మేతగా మారిన వరి పంటలు. పథకాల పేర్లు మార్చడం కాదు, చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి. పల్ల రాజేశ్వరరెడ్డి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రానికి కొద్ది దూరంలో కాలిపోతున్న అడవులు పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. కర్నూలు టౌన్ జోరాపురం 18వ వార్డులో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన విష్ణువర్ధన్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఎండలు, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. ఇక వివరాలకు వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం డీసీసీ బ్యాంక్ సర్కిల్ వద్ద కుప్పం బలిజ సంఘం అధ్యక్షులు గోపీనాథ్ ఆధ్వర్యంలో కుప్పం శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవ సంఘం కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ బలిజ కులస్తులకు ఒక వేదికగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కార్యాలయంలో మేము అందుబాటులో ఉండి వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. బలిజ కులస్తులు తమ కార్యాచరణ ముందుకు ఎలా తీసుకుపోవాలనే విషయాలను చర్చించుకోవడానికి తగిన వేదికగా కార్యాలయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవ సంఘం నాయకులు ప్రభాకర్, ఆర్ఎస్ మణి, డీలర్ వెంకటేష్, జయదీప్, మంజునాథ్, అనసూయ, సుగుణమ్మ, సోము, నాను, పవన్, మహేష్, బలరాం, మంజు, చంద్ర మరియు బలిజ కులస్తులు పాల్గొన్నారు. పోలేదంటే నువ్వు అది లేట్ అయిపోయి అయిపోయిన కొంచెం నాకు చూడండి అంత నాకు చూడన్నా నిలబడి ఇంతవరకు కుప్పంలో బలిజలకు అనేసి ఒక వేదిక లేకుండా ఉండింది. ఈరోజు ఆ వేదికను ఏర్పరుస్తారనేసి నేను మొన్న సభాముఖంగా తిరుపతి గంగమ్మ దేవస్థానంలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క వేదికగా ఒక ఆఫీస్ని అనేది పెట్టుకోవడం జరిగింది. మన బలిజలకు కావలసినటువంటి కష్ట సుఖాలు అయితేనేమి, ఏదైనా మాట్లాడుకోవడము, అన్నీ కలిసి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలా, రాబోయే కాలంలో మన బలిజ కులస్తులను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకోపోవాలి, ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా అనే దాన్నంతా కూడా మనం మాట్లాడుకునేదానికి ఒక వేదిక అవసరం అనేది ఆ రోజు నుంచి అడుగుకుంటా ఉన్నాం. మనము సంఘంలో ఒకసారి కూర్చున్నాం, అదేవిధంగా గంగమ్మ గుడిలో కూర్చున్నాం, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు అట్లా కాకుండా పర్మనెంట్గా ఒక స్థలం మన కడా ఆఫీసర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది, తహసీల్దార్ గారి దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని రాబోయే కాలంలో మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ మన కులం కోసం, మన వారి కోసం అభివృద్ధిలోకి తీసుకోవడానికి ఆ స్థలాన్ని మొత్తం ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా అక్కడ మనం అందరం కూడా అభివృద్ధిలోకి చేసుకుంటామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మెసేజ్ మాత్రమే పెట్టడం జరిగింది, ఎవరికి కానీ ఫోన్లు చేసేది కాదు. కానీ మెసేజ్ని చూసి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యేందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. వారు ఇక్కడికి రావడం అనేది మనకు ఎంతో శుభ సూచకము. ఎందుకంటే మన జయకుమార్ గారు ఎక్కడి నుంచో అనుకోని పరిస్థితుల్లో రావడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం, అదేవిధంగా ప్రభాకరన్ గారు కానీ, నాగేంద్ర గారు కానీ వీళ్ళందరూ వచ్చారంటే అన్న కానీ వీళ్ళందరూ రావడం మనకు ఒక గర్వకారణంగా. మీరు సార్ కూడా సేలం నుంచి వచ్చారు, మళ్ళీ
అందరూ కూడా ఇక్కడ వచ్చి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చూపిస్తున్నాను. నేను తమిళనాడు బలిజ సంఘ స్టేట్ ప్రెసిడెంట్ జయకుమార్. ఈ 5 స్టేట్ కన్వీనర్ నేను ఉంటాను. ఈరోజు ఇక్కడ మన కొప్పాన్లో బలిజ నాయక సంఘం ఓపెనింగ్ వచ్చింది, చాలా సంతోషం. ఇప్పుడే బలిజపుల మన సముదాయానికి ఇక్కడ ఆఫీసు పెట్టి దాన్ని సర్వీస్ చేస్తూ ఉన్నారు. అదే గోపి అన్న గారు కైంకర్యంలో ఇక్కడ ఆఫీస్ జరుగుతూ ఉంటాయి. ఇది ఇంకా పెద్ద లెవెల్లో చేయాలని నేను కోరుతాను. మన బలిజపుల ఈ రాష్ట్రంలో బాగా రావాలని అందుకే ఆఫీస్ ఓపెన్ చేసి మనం సర్వీస్ చేస్తూ ఉన్నాము. ప్రభాకర్ గారు, మన దేవరాజు గారు, మన బయట వాళ్ళు వచ్చింటారు, మేము దేవాడలో వచ్చింటారు, చెన్నైలో వచ్చింటారు. ఈ కార్యక్రమం వచ్చింది ఇక్కడ ఉండే మన కుల సముదాయానికి హన్మకొండలో వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో 76 అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వివిధ సమస్యలను పెండింగ్లో లేకుండా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, హన్మకొండ పర్కాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, ఇతర జిల్లా అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. వచ్చి మాకు ఇది కడతాం అది కడతాం ఇరిగేషన్ స్థలాల ఆక్రమణ నిజమేనని అంగీకరిస్తూ తొలగింపునకు చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసనసభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి కామెంట్స్. నెల్లూరు జిల్లాలోని పలు లేఅవుట్లు ఏర్పాట్ల సందర్భంగా కాల్వలకు బంపర్ వదలపోగా కాల్వలతో పాటు ఇరిగేషన్ స్థలాలను కూడా ఆక్రమిస్తున్నారు. కళ్ల ముందే ఇరిగేషన్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్న సంబంధిత అధికారులతో పాటు రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదు. రైతుల అవసరాల కోసమే పనిచేయవలసిన ఇరిగేషన్ అధికారులు ఆ అంశాన్ని విస్మరిస్తున్నారు. తోటపల్లి, గూడూరు మండలానికి ప్రధాన త్రాగునీటి సాగునీరు వనరు అయిన కోడూరు కాలువ ఆక్రమణకు గురైంది. వరికొండ పంచాయతీలోని రావూరు వారి కండ్రిఘాలో 2 ఎకరాల విస్తీర్ణంలోని కాల్వలను పూర్తిగా లేఅవుట్లో కలిపేస్తున్నారు. వెంకటచలం మండలం చెడుముగుంట పరిధిలో జాతీయ రహదారి పక్కనే లేఅవుట్లలో కాల్వలు ఆక్రమణకు గురయ్యాయి. 2 ఎకరాలు కంప్లీట్గా లేఅవుట్లో కలిపేసుకున్నారు. వెంకటాచలం మండలం చెడుముగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన, నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు. కండలేరు కాలువ, ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేస్తున్నారు. పొదలకూరులో పొట్టేళ్ళు కాలువ పూర్తి చేస్తే నేను డిపార్ట్మెంట్స్ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష. ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను ఒక్క కాన్స్టిట్యున్సీవి 2 నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష. నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఆ లేఅవుట్లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ 10% స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి, ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్, అసలు ఆ సపోజ్ 20 ఎకరాలు వేశారు, 10% 2 acres. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నార్ డెల్టాకు సంబంధించినటువంటి నదులు, వాగులు, మైనర్ ఇరిగేషన్ కాలువలు వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో 67 ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ ఆక్రమణల కారణంగా 18,951 ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష.
అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి 6 ఎకరాల 30 సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దానితో ఇరిగేషన్ అధికారులు 4 ఎకరాల 60 సెంట్లు మరి ఆ ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ శిక్షర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత కఠినంగానే చర్యని కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత కఠినంగానే చర్యలు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఇష్టానురాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తేటువంటి విధంగా ఉండడం అప్పుడున్నటువంటి, ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద. అంచేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణలను ఇమీడియట్లీ మరి 2-3 నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు, అంటే మధ్యలో ఇంటర్వ్యూ అవ్వడం కాదు, 2 ఇష్యూస్ అండి దీంట్లో. మన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మన మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు, మున్సిపల్ మినిస్టర్ గారిది, పంచాయతీ మినిస్టర్ గారు వస్తుంది. 10% ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. రెండోది, ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకు చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి. ఆ రెండింటి మీద కూడా కాన్సెప్ట్ చేయండి ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విద్యుత్ అఘాతంతో ఇల్లు దగ్నమైన సంఘటన హన్మకొండ జిల్లా పరకల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పరకల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి బాధితులు రేణుకుంట్ల కుమారస్వామి సమ్మయ్య కుటుంబాలను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, 5 క్వింటాల బియ్యం, ₹1,00,000 నగదు కాలిబూడిదైనట్లు బాధితులు మాజీ ఎమ్మెల్యేకి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. పరకాల తహసీల్దార్కు ఫోన్లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘటన స్థలాన్ని సందర్శించి ఇరు కుటుంబాలకు తక్షణమే బియ్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం అందివ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. స్టార్ట్ ఫైర్ ఇట్ వచ్చింది. దీన్ని అప్పుడు తడపడానికి కూడా అందరూ భయపడ్డారు సార్, ఎందుకంటే కరెంటు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఈ హీట్ బంద్ చేసి ఈ కామెడీ ఫిల్మ్ బంద్ చేయించి కాంగ్రెస్ కార్యకర్తల కోసం 6,000 కోట్లు ఇస్తాం. మన వెంట తిరిగిన కార్యకర్తలకు 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తాం. 2 నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం. దీంతో ప్రతి నియోజకవర్గంలో 4,000 నుండి 5,000 మందికి డబ్బులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు.
కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ జోరాపురం 18వ వార్డులోని అస్లం బాషా ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం సోదరులకు 10 లక్షల రూపాయలతో 1500 మందికి రంజాన్ తోఫా టీడీపీ సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, అస్లం బాషా లాగా అందరూ ఉన్నతంగా ఆలోచించి నిరుపేదలకు సహాయం చేయడం చాలా మంచి ఆలోచన అని వారన్నారు. ప్రతి సంవత్సరం 1500 నుండి 2000 మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా వారికి పండుగ సరుకులు కిట్ అందిస్తారని తెలిపారు. అలాగే మరికొందరికి నగదు రూపంలో కూడా అందిస్తారని తెలిపారు. రంజాన్ పవిత్ర మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో జరుపుకొని పండుగ రోజు అందరూ సంతోషంగా జరుపుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో షబీర్, మహమ్మద్ ఇషాక్, మున్నా, షఫీ, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్ను కోరిన మల్లన్న డిక్లరేషన్ మీద ఓట్లు వేసుకున్నాడు, బీసీలో చెప్తే ఎట్లా ఉంటుంది డిక్లరేషన్ మీద ఓట్లు వేసుకున్నాడు, బీసీలో కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్న విద్యార్థులు, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంది. పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాలకు వద్దకు చేరుకుంటున్న విద్యార్థులు, సమయానికి చేరుకుంటున్న విద్యార్థులు క్వశ్చన్ పేపర్ తెచ్చారని వింటారా? న్యూస్ లెటర్స్ అందరూ పోయినారు. న్యూస్ లెటర్స్ అందరూ ఎవరు లేదు. సార్ చెప్తే మనం లోపలికి పిల్లలు చెక్ చేసి వెళ్ళేస్తారు. బయట పంపించండి సార్, లైన్ నేను ఇవ్వకోమని చెప్పండి. ఫోన్ లేకుండా చేసి పంపించండి మేడం. మీరు ఫోన్ లేకుండా అది కూడా ప్రాబ్లం
ఓకేనా? బాబు ఏం తీసుకురావద్దమ్మా, క్లారిటీ ఉండండి. తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల రైతులకు ఎస్టీ కార్పొరేషన్ లోన్లపై బ్యాంకింగ్ రంగ సంస్థలలో గిరిజనులకు రుణాలు ఇవ్వకపోతే ఎవరిని వదిలిపెట్టను. మా గిరిజనులు వెనుకబడి ఉన్నారు. అన్ని బ్యాంకులు సహకరించి తక్షణమే లోన్లు మంజూరు చేయాలి హుకుం జారీ చేశారు. గిరిజన బిడ్డలకు లోన్ల విషయంలో ఇబ్బంది పెడితే వారందరినీ ఢిల్లీకి వచ్చి ఎస్టీ కమిషన్ ముందు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. లోన్ల విషయంలో గిరిజనులను ఇబ్బంది పెట్టే అధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేయాలని కోరారు. కాబట్టి మిత్రమా, మీకు నుండి ఏదైనా మీకు గ్రామాల్లో చాలా పెద్ద ఇష్యూ ఉంది, బర్నింగ్ ఇష్యూ ఉంటుంది, వాటర్ ఇష్యూ ఉంటుంది. లేవు మీకు ఇల్లు రాకుండా, నీళ్లు రాకుండా, మీకు ఏది ఇవ్వకుండా రాజ్యాంగబద్ధంగా. ఉదాహరణకి ఇంకో మాట కూడా మర్చిపోయినా, కలెక్టర్ గారు ఈ దృష్టి నా దగ్గర ఉంది, ఈ కేసు అయింది. ఎఫ్ఆర్ పట్టాలు ఉంటాయి, వాళ్ళకంట బ్యాంకర్ లోన్ ఎందుకు ఇవ్వరు? మీరే కదా ఈ జిల్లాకు చైర్మన్, ఏజెన్సీ ఎందుకు ఇవ్వలేదు? మరి లోన్ ఇవ్వనప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు? అలా ఇయ్యాలని రాసింది ఎక్కడైనా? ఎందుకు మీరు ఎందుకు లోన్లు ఇయ్యారు? వాళ్ళు ఎవరెవరు లోన్లు ఇయ్యాలో వాళ్ళ పేర్లు నాకు రాసియండి. వాళ్ళని పట్టుకోదా నేను అడిగి ఎక్కడికి? ఢిల్లీ పట్టుకొస్తా. మీరు అదే చెప్తున్నా, మీకు ఎవరైనా లోన్లు ఇవ్వకపోతే మీకు రాజ్యాంగబద్ధంగా లోన్ ఇవ్వాలి. సివిల్ రేటుకి ఇది ఏమి చూడద్దు. మాకు సివిల్ గివిల్ ఏం తెలియదు. అసలు నాకు ఈ దేశంలో పుట్టిన బిడ్డగా ఒక ఎస్టీ బిడ్డకు 10 లక్షల వరకు లోను ఫ్రీగా ఇవ్వాలి. వాడు ఎవరైనా ఇవ్వకపోతే వాడి బెండు తీస్తా. మీరు రాకపోతే ఆ కంప్లైంట్ నాకు పెట్టండి, నాకు పెట్టండి. 2 కోట్ల వరకు మోడీ గారు లోన్ ఇచ్చిండు ఫ్రీగా. మీరు ఏమైనా పని చేసుకొని బతుకుతానా? గోరువేనో బర్రెనో ఏదైనా ఫామ్లు మామూలు పెట్టుకుందాం, ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అంటే మీకు లోన్ ఇవ్వాలి. అలాంటి లోన్లు ఇవ్వకుండా చెంచల్గూడ జైల్లో జర్నలిస్టు రేవతిని ములాఖాత్ అయిన కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినారంటే ఇవన్నీ పార్లమెంటరీ పదాలే అన్నమాట. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు చాలా చక్కనైన మాటలు కావున తూచా తప్పకుండా ఈ మాట్లాడిన ముక్కలు ఎవరైనా పాటిస్తే స్వయంగా ముఖ్యమంత్రికే ఆ యొక్క క్రెడిట్ దక్కుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. వరంగల్ ఉమ్మడి జిల్లాకు మంజూరైన ఎయిర్పోర్ట్కు రాణి దుర్గాదేవి పేరు పెట్టాలని జాగృతి రాష్ట్ర నాయకురాలు మారిపల్లి మాధవి ప్రెస్ మీట్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రమాణికం ఓరుగలు కోటను నిర్మించి ప్రపంచ ఖ్యాతికి ఎక్కించింది కాకతీయ రాజులు. కాకతీయ సామ్రాజ్య భారత రాణి నిత్య రుద్రరూపిణి రుద్రమాదేవి మహిళా సామ్రాజ్యానికి ఆదర్శ వనిత రాణి రుద్రమాదేవి. అందువల్ల వరంగల్ జిల్లాకు మంజూరైన విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి విమానాశ్రయంగా నామకరణం చేయాలని
చేయాలని జాగృతి సంస్థ తరపున వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల ఆదేశాల మేరకు మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ పేరును నామకరణం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాణి రుద్రమదేవి పేరు నామకరణకు తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించాలి. జాగృతి వరంగల్ జిల్లా నాయకురాలు నూకాల రాణి మంజుల, నాయకురాలు కేతిరి సమ్మక్క, గుమ్లపురం హైమవతి, నేరేళ్ల సరోజ, కన్నం వీనమల్ల, రాహుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి మహిళ అంటేనే ఒక ఆది పరాశక్తి. కాబట్టి కవితక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని మన ప్రభుత్వంను కూడా మేము ఏదో రిక్వెస్ట్ పరంగా చెప్పడం జరుగుతుంది. కావున మన మామ్నూర్ ఎయిర్పోర్టుకు రాణి రుద్రమాదేవి అని పేరు పెట్టాలని మేము అక్క ఆదేశాల మేరకు జాగృతి తరపున విన్నవించుకోవడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంజూరైనటువంటి విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి గారి విమానాశ్రయంగా నామకరణం చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతిగా రాష్ట్ర మహిళా నాయకురాలుగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈరోజు ప్రపంచఖ్యాతిగా పేరు వచ్చింది అని అంటే దానికి కారణం పూర్వం ఉన్నటువంటి ఓరుగల్లు కోట యొక్క ప్రాతినిధ్యం ఈరోజు ప్రపంచ ఖ్యాతికి ఎక్కడానికి కాకతీయ రాజుల వల్లనే ఈరోజు మన ఉమ్మడి వరంగల్కి అంత మంచి పేరు ఉన్నది. కాబట్టి కాకతీయ రాజులలో ఉన్నటువంటి మహా వ్యక్తి మన భారతీయులందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి రాణి రుద్రమాదేవి, గొప్ప నైపుణ్యరాలైనటువంటి రాణి రుద్రమాదేవి ఈ మన వరంగల్ జిల్లాకు చెందినటువంటి వీర వనిత, మహిళలందరికీ ఆదర్శనీయమైనటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాకు సాంక్ష మంజూరైనటువంటి విమానాశ్రయంకి రాణి రుద్రమాదేవి విమానాశ్రయంగా నామకరణం చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.